జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిగా ఈటీవీ జయహోకు స్వాగతం. అనకాపల్లి యువకుడు ఆవిష్కరించిన వైద్య పరికరాలను అమెరికా దిగుమతి చేసుకుంటోంది. గుండె పరీక్షల సాధనాల నుంచి కృత్రిమ భుజాల వరకు అతడు రూపుదిద్దినవే. కొత్త డ్రెస్సులు కావాలంటే దర్జీలే మనింటికొచ్చి తయారు చేసిచ్చే సదుపాయం తెచ్చారు హైదరాబాద్లో ఓ వనిత. విభిన్న ప్రేరణా కథనాల జయహో మీకోసం. జై హో. వైద్య పరికరాలంటే ఒకప్పుడు దిగుమతే దిక్కు. ఇప్పుడు అనేక ఎగుమతి వస్తువుల పేటెంట్ హక్కులు మనవే. మన దేశానికి ఈ ఘనకీర్తి సాధనలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు అనకాపల్లి యువకుడు ఇంకోలు కృష్ణసాయి. 54 పరికరాల ఆవిష్కారాలతో 28 పేటెంట్ హక్కులను స్వయంగా సాధించారు. గుండె జబ్బుల నుంచి క్యాన్సర్ దాకా రోగ నిర్ధారణ పరికరాలు రూపుదిద్ది ప్రపంచంలోనే భారత్ ఖ్యాతిని పెంచారు కృష్ణసాయి. అనకాపల్లిలో మిఠాయి వ్యాపారి కుమారుడు అతడు. ఈ దేశానికే పెద్ద తీపి కబురు తెచ్చారు. మెడిటెక్ రంగంలో అగ్రదేశాల ఆధిపత్యాన్ని బద్దలు కొట్టి అహాన్ని దించారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో రోగ నిర్ధారణ పరికరాలను ఆవిష్కరించి మన దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలిపిన ఈ స్ఫూర్తిదాత ఇంకోలు కృష్ణసాయి. తండ్రి తనయుడిని డాక్టర్గా చూడాలి అనుకుంటే ఆయన ఆశ నెరవేరలేదు. కానీ కుమారుడు ఈ దేశానికే ఆశాజ్యోతిగా నిలిచారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో దేశానికే గర్వకారణంగా ఎదిగారు. నాన్నగారు ఏంటంటే మొత్తం నలుగురు అన్నదమ్ములు యాక్చువల్లీ ఏంటంటే మెడిసిన్ చేద్దామని చెప్పి చాలా ఆశపడ్డారు అనమాట. కాకపోతే ఏంటంటే అకాడమిక్గా కొంచెం యావరేజ్ ఉన్నా కానీ నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్నది వల్ల ఇంజనీరింగే ఎంకరేజ్ చేశారు. గీతం యూనివర్సిటీలో జాయిన్ చేశారు. సో ఇంజనీరింగ్లో ఇన్నోవేషన్స్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలని చెప్పి చాలా అవగాహన వచ్చింది అనమాట. విశాఖ గీతం విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువు, డిజైనింగ్ ఆవిష్కారాలపై మక్కువను పెంచింది. తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డిజైన్ థింకింగ్ చదువు ఆవిష్కార నైపుణ్యాలకు మెరుగులు దిద్దింది. అహ్మదాబాద్ ఎన్ఐడిలో విద్య, వ్యాపార వ్యవస్థాపకతలో ప్రాపంచిక దృక్పథాన్ని విస్తృతం చేసింది. పారిశ్రామిక ఇంజనీరింగ్లో గట్టి పునాది ఏర్పడింది. వైద్య సాంకేతికతను దేశవాసులందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నేపథ్యమే తనకు ప్రేరణ. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత షూ ఫర్ బ్లైండ్ పీపుల్ అనే ఇన్నోవేషన్ని మనం ముందుకెలా తీసుకెళ్లాలని ఆలోచించడం టైంలోని ఒక కాంపిటీషన్కి అప్లై చేశాను అనమాట. అదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజ్ చేసిన ఇండియా ఇన్నోవేషన్ గ్రోత్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక కాంపిటీషన్లోని టాప్ 10 ఇండియన్ ఇన్నోవేటర్స్ని సెలెక్ట్ చేశారనమాట. దాంతోపాటు డిజైన్ థింకింగ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది అనమాట. ఇండియాలో ఉన్న 3-4 ఆర్గనైజేషన్స్లో, బ్లైండ్ పీపుల్ అసోసియేషన్లోని, తర్వాత డెహ్రాడూన్లోని, ఇలాంటి ఆర్గనైజేషన్స్లోని మన ప్రొడక్షన్ అయిన షూ సక్సెస్ఫుల్గా రన్ చేశాం అనమాట. ఒకనాడు వైద్య పరికరాల తయారీ అనే మాటే లేదు. దిగుమతి కోసం ప్రపంచ దేశాల దిశగా చూడాల్సిన దుస్థితి ఉండేది. మరి ఇప్పుడు మన దేశం ఈ పరికరాలను సగర్వంగా ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఇండిక్యూ మెడిటెక్ పరికరాల ఆవిష్కరణలతో మన దేశమే అమెరికా లాంటి దేశాలకు ఎగుమతి చేస్తోందంటే అది కృష్ణసాయి నెలకొల్పిన ఇండిక్యూ ప్రొడక్ట్ డిజైన్ స్టూడియో చలవే. ఆయన ఇండిక్యూ న్యూరో సర్జరీ నుంచి కార్డియాలజీ వరకు 18 విభాగాల్లో పరికరాల కొరతను తీరుస్తోంది. దీన్ని ట్రిస్మస్ డివైస్ అంటారనమాట. బేసిక్గా ఇప్పుడు మనకి పోస్ట్ ఆపరేట్ క్యాన్సర్ అని చెప్పాను కదా, సో వాళ్ళు ఏంటంటే మౌత్ ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది ఎవ్రీడే. సో ఈ ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుంది అంటే సింపుల్గా మనకి ఇలాంటి 2 ప్లేట్స్ ఉంటాయి, చాలా హ్యూమెన్గా సెన్సిటివ్గా డిజైన్ చేయబడింది. సో ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ క్లిప్స్ అనేవి మౌత్లో ఇన్సర్ట్ చేసుకుంటే అది ఆటోమేటిక్ ఇదే ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది అనమాట. ఇది జా ఎక్సర్సైజింగ్ యూటిలిటీ. ఇందులో ఉన్న హార్డ్వేర్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి, దీని ప్రోగ్రామింగ్, తర్వాత దీని మొత్తం ఇండస్ట్రియల్ డిజైన్, ఇవన్నీ మనం చేస్తాం అనమాట. సో అది ఈ సింపుల్ ప్రోడక్ట్. ఈ ఆవిష్కారాలు ఆయన నైపుణ్యాన్ని, సమాజంపై సానుభూతిని ప్రతిబింబిస్తున్నాయి. అంధుల కోసం రూపొందించిన టాపర్చ్ సెన్సర్స్ తో పనిచేసే స్మార్ట్ షూ, రోబోటిక్ చెయ్యి ధర 30,000 రూపాయలే. ప్రసవ సమస్యల పర్యవేక్షణను మెరుగుపరిచే జనన్య పరికరం, గుండె పనితీరును ఇంట్లోనే అంచనా వేసేందుకు వోలెమస్ కార్డియాక్ బయోసెన్సర్లు ఉన్నాయి. ఆయన ఆవిష్కారాలు దేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి.
ఒక ఆస్తమా పేషెంట్ కానీ లేకపోతే క్రోనిక్ పల్మరీ పేషెంట్ కానీ ఉంటే ఫ్రీక్వెంట్గా వాళ్ళు ఏంచి హాస్పిటల్కి వెళ్ళి డయాగ్నోస్టిక్స్ చేసుకుని రెగ్యులర్గా యూస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓవర్ అయిందా లేకపోతే అండర్ కన్సెప్షన్ అయిందో తెలియదు అనమాట. సో ఇలాంటి కాంప్లికేషన్ ఎప్పుడు వస్తుందంటే వాళ్ళకి ఎంత డ్రగ్ కన్సెప్షన్ చేసుకోవాలో తెలియకపోవచ్చు. సో డాక్టర్ ఏం చేశారంటే ఎందుకు ఉన్న డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ పేషెంట్కి ఇస్తే తనే ఎగ్జామిన్ చేసుకొని అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఎ డాక్టర్ కెన్ కమ్ అప్ విత్ డ్రగ్ ఆప్టిమైజేషన్ అని చెప్పేది ఇన్స్ట్రుమెంట్ అనమాట. పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ ఒక సాగర మథనం లాంటివే. వైద్య పరికరాల ఆవిష్కరణల్లో ఎన్నో సాధక బాధకాలున్నాయి. అయితే విశాఖలో మన దేశానికే గర్వకారణమైన మెడిటెక్ జోన్ భాగస్వామ్యంతో అత్యాధునిక వనరులందాయి. ఇండిక్యూ ప్రొడక్ట్ డిజైన్ స్టూడియో నవీన ఆవిష్కారాలు రోగ నిర్ధారణ పరికరాల వ్యయాన్ని 90% తగ్గించాయి. తద్వారా లక్షలాది మందికి ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకొచ్చింది. కృష్ణసాయికి 36 పేటెంట్లు లభించాయి. ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్లోని ఛాలెంజెస్ ఎదుర్కొన్నాను అనమాట. షూ ఫర్ బ్లైండ్ పీపుల్ అనేది ఒక సస్టైనబుల్ మోడల్ అవ్వలేదు. క్రిటికల్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అదేంటంటే మనకి ఆ షూ ఫర్ బ్లైండ్ పీపుల్ ప్రాజెక్ట్ కంటిన్యూషన్ లేకపోతే సస్టైనబుల్గా అవ్వడానికి లైక్ మోనిటరీ డిఫికల్టీస్ కూడా వచ్చారనమాట. సో దాని తర్వాత ఎవెన్చువల్గా ఒక 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ బట్టి ఐఎన్డిక్ ఇన్నోవేషన్ డిజైన్ కోషన్ అనే ఆర్గనైజేషన్ 2018లో స్టార్ట్ చేశాం. లాభాపేక్ష లేకుండా సామాజిక హితం కోసం పనిచేస్తున్న కృష్ణసాయి కృషిని గుర్తిస్తూ ఎన్నో పురస్కారాలు లభించాయి. వీటిలో ప్రెసిడెంట్ అవార్డు, ఎంఎస్ఎంఈ పురస్కారం ఉన్నాయి. ఆయన దేశంలో 10 మంది అగ్రశ్రేణి సాంకేతిక ఆవిష్కరణలో ఒకరుగా గుర్తింపు పొందారు. ఫీడ్బ్యాక్ సిస్టమ్ కోసం ఏంటంటే కొన్ని హాస్పిటల్ ఆర్గనైజేషన్తో మనం ఎన్డీక్యూ కొలాబరేట్ అయి ఉన్నది. గీతం యూనివర్సిటీ కానీ లేకపోతే మూపెన్స్ మెడికల్ కాలేజ్, మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ కానీ రీసెర్చ్ అసోసియేటెడ్ యాక్టివిటీస్ కోసం ఏంటంటే ఐఐటి బాంబే అని చెప్పి, తర్వాత ఇండియన్ నేవీతో కొన్ని ప్రోడక్ట్స్ చేసాం కెనడాలోని, తర్వాత ఈ ఫిన్లాండ్ బేస్డ్ కంపెనీస్ కానీ మెడికల్ టెక్నాలజీస్ అనేది ఎక్స్పోర్ట్ చేయడం జరిగిందన్నమాట. కృష్ణసాయి ఆశయ పరిమళం ఆరోగ్య సంరక్షణకే పరిమితం కాలేదు, సేద్య రంగాన్ని తాకనుంది. ఆయన ఏఐ, ఐఓటీ సాయంతో సేద్యంలో రైతుల సాధికారతకు కృషి చేస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ పరికరాలతో పరిష్కారాలను ప్రపంచ దేశాలతో పంచుకోవాలన్నది కృష్ణసాయి ఆకాంక్ష. అలనాటి అనకాపల్లి బాలుడు నవయువకుడిగా ఎదిగి విశాఖలో జీవన పయనానికి బాట వేసుకున్నారు. సామాజిక పారిశ్రామికవేత్తగా మారి టెక్నాలజీ మన జీవితాలను ఎలా ప్రభావితం చేయగలదో నిరూపిస్తున్నారు. మేము బాగా ఎంజాయ్ చేసిన ఇన్నోవేషన్ ఏంటంటే సెకండ్ టైం హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్న పేషెంట్స్ ఉంటారు కదా, ఒక పోలిమర్స్ అనేది డిజైన్ చేస్తాం అనమాట. ఆ డివైస్లో ఏమవుతుందంటే ఈ మన గ్లూకోమీటర్ ఎంత ఈజీగా మనం ప్రిక్ చేసుకొని గ్లూకోమీటర్ రీడింగ్స్ తీసుకుంటామో అదేవిధంగా కార్డియాక్ అరెస్ట్ వచ్చే ముందు ఇంత సింపుల్గా డివైస్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదనమాట. ప్రాబ్లం అనేది ఇండిక్యూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసాం. ఇప్పుడు మనకు ఏ ఆహారం కావాలన్నా నిమిషాల్లో వచ్చేస్తుంది. ఊరెళ్ళాలన్నా, ఊళ్ళోకి వెళ్లాలన్నా కోరిన టాక్సీ రయ్యన దూసుకొచ్చి ఆగుతుంది. ఇదే తరహా సేవలను దర్జీలు ఎందుకు అందించరాదన్న ఆలోచనతో ఆ వనితకు ఓ ఉపాయం తట్టింది. ఆమె టైలరింగ్ సేవలన్నీ ఒకే వేదిక నుంచి అందించే రన్ టైలర్ యాప్ను తీసుకొచ్చారు. ఆ ఆవిష్కర్తే కడప నుంచి వచ్చి భాగ్యనగరంలో స్థిరపడ్డ అనసూయ రెడ్డి. పెళ్లికో పుట్టినరోజుకో ఏదో ఒక శుభ సందర్భం, కొత్త డ్రెస్సులు కావాలి, టైలర్ దగ్గరికెళ్లి ఆర్డర్, ఇదిగో ఇట్టే ఇచ్చేస్తాం అని భరోసాగా చెబుతారు. కానీ ఇచ్చిన కొలతలతో కుట్టరని, ఇస్తామన్న వేలకు ఇవ్వరని వినియోగదారుల ఫిర్యాదులు. సీజన్ వస్తే వారికి నిద్రాహారాలుండవు. కుదురుగా కూర్చొని పనిచేస్తున్నా సమీపించే గడువు కత్తిలా వేలాడుతూ ఉంటుంది. వీరందరి కష్టాలు తీర్చేందుకు హైదరాబాద్లో ఉంటున్న అనసూయారెడ్డి దర్జీలకు, వినియోగదారులకు వారధిగా రన్ టైలర్ అనే వ్యాపార వేదికను నెలకొల్పారు. I am the founder of Run Tailors Fashion Private Limited Company. సో ఈ ఫౌండర్ ప్రొఫైల్ ఏదైతే నేను క్రియేట్ చేస్తున్నానో దీనికంటే ముందు ఐఎమ్ ఏ వెరీ నార్మల్ హౌస్ వైఫ్. సో చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఒకటి సాధించాలి, ఏదైనా ఒకటి చేయాలి అనే వీటి విషయాల్లోంచే నా ఫ్యామిలీ కూడా గ్రోత్ నుంచి వచ్చానమాట. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంబీఏ ఇలా ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ వచ్చాను. చిన్న చిన్న అచీవ్మెంట్స్ నేను ఎలా సాధించాలి, ఎలా నేను గ్రోత్ అవ్వాలి అండ్ ఫిజికల్గా, మెంటల్గా ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, వీటన్నిటి గురించి రీసెర్చ్ చేసే
టైంలో సో నాకు ఎక్కువగా బిజినెస్ విషయాలు ఇవన్నీ కూడా తెలుసుకుంటూ రావడంతో నా స్ట్రాంగ్ అనేది పెరిగిపోయింది అనమాట. అనసూయ తండ్రి కడపలో ఓ కాంట్రాక్టరు. వీరిది కాస్త వ్యాపార లక్షణాలు అద్దుకున్న మధ్యతరగతి కుటుంబం. సంప్రదాయాలు, పట్టింపులు ఎక్కువ. అయినా అనసూయ అవాంతరాలు, ఆంక్షలను లెక్క చెయ్యలేదు. పట్టుదలగా ఎంబీఏ చదివారు. తర్వాత కాలంలో ఊబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో తరహా సేవలతో స్ఫూర్తి పొందిన అనసూయ టైలరింగ్ సేవలను అలానే అందించాలని భావించారు. తన ఆశయాలు నచ్చిన నిర్మాణ రంగ నిపుణులు చంద్రహాస్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. స్విగ్గీ ఒక మోడల్ తీసుకున్నాను, జొమాటో, ఓలా, ఊబర్, అర్బన్ క్లాప్, ఇలా చాలా మోడల్స్ని నేను స్టడీ చేయడం అనేది మొదలైందనమాట. ప్రతి ఒక్కటి కూడా ఆర్గనైజ్ అయినప్పుడు వైకాంటే టైలరింగ్ ఇండస్ట్రీ అనే ఒక థాట్ ప్రాసెస్లో నన్ను నేను స్ట్రాంగ్గా డీప్ డిగ్గింగ్ అనేది మొదలైందన్నమాట. అక్కడ నుంచి ఆ రోజు తీసుకున్న డెసిషన్ ఇమీడియట్గా రన్ టైలర్ అనే నేమ్ని తీసుకోవడం జరిగింది. తన ఇంట్లో పనిచేసే ఓ అమ్మాయి మధ్యాహ్న విరామ వేళలో ఇంటి పట్టునే డబ్బు సంపాదిస్తున్న విషయం అనసూయను ఆకర్షించింది. పెద్దగా చదువుకొని ఆమె జాకెట్లు, ఎంబ్రాయిడరీ పనితో లక్షణంగా బిజినెస్ చేస్తుంటే ఫ్యాషన్ డిగ్రీలు చదివిన విద్యార్థులు వెనుకంజలో ఎందుకున్నారో అర్థం కాలేదు. ఈ క్రమంలో 2017లో అనసూయ అను డిజైన్స్ పేరుతో ఓ స్టార్టప్ తెచ్చారు. స్వయంగా వస్త్రాలు కొని, కుట్టించి ఎగ్జిబిషన్లలో విక్రయించేవారు. ప్రయాసే తప్ప ఫలితం చూపని ఆ పనిని కొంతకాలానికి వదిలిపెట్టారు. తన ఇంట్లో డే కేర్ కేంద్రం పెట్టారు. అలా ఓ 10 వ్యాపారాలు చేశారు. అవి నష్టాల్లో ముంచి పాఠాలుగా మిగిలాయి. సో ఆల్మోస్ట్ ఒక 10 yearsలో ఒక 8 to 9 ఐడియాస్ని అయితే నేను వర్కౌట్ చేశాను. ఫస్ట్ నా ఐడియా అను డిజైనర్స్ అని 2013 టైంలో స్టార్ట్ చేశాను. అది ఆల్మోస్ట్ 1 year నడిపాను. బట్ ఇక్కడ ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ని చూశాను. అంటే ఈ టైలర్స్ స్కిప్ అవ్వడం, మళ్ళీ మాస్టర్స్తో ఫోన్స్ ఆఫ్లో ఉండడం అని చెప్పేసి ఆ బిజినెస్ని స్టార్ట్ చేశాను. డే కేర్ అనేది ఒక చిన్న స్కూల్ని ఇంట్లోనే స్టార్ట్ చేశాను. అక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక 1 year సస్టైన్ అయ్యాను. బట్ కరోనా టైంలో మళ్ళీ ఐడియా కూడా డ్రాప్ అయింది. డిప్రెషన్కి వెళ్ళిన టైంలోనే నేను ఈ రన్ టైలర్ ఐడియాని నేను చూడగలిగాను అనమాట. అండ్ ఎక్కడైతే వదిలేశానో అక్కడే మళ్ళీ మొదలు పెట్టాను. అనసూయకు ఎక్కడ డబ్బు పోగొట్టుకున్నారో అక్కడే అవకాశాలు వెతుక్కోవాలనే పట్టుదల పెరిగింది. ప్రపంచం ఫ్యాషన్లలో ముందుకెళుతుంటే ఫ్యాషన్లకు ప్రాణస్పదంగా నిలిచే దర్జీలు అసంఘటితంగానే ప్రపంచం తెలియని పరిస్థితిలో ఉండటం ఆమెను కదిలించింది. తన పరిశోధనతో పరిశ్రమలోని సమస్యలు తెలిసాయి. ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు తేవటానికి ఆమెకు ప్రేరణనిచ్చాయి. థ్రెడ్కి ఒక నీడిల్కి సంబంధం ఉండే బిజినెసెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పార్ట్నర్స్ అయ్యే అవకాశం ఇందులో ఉంది. అండ్ అదే కాకుండా ఇక్కడ బొటిక్ ఓనర్స్కి ఎస్పెషల్లీ ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే సో వాళ్ళ కస్టమర్స్ అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ కిందకి తీసుకురావచ్చు. అండ్ ఇక్కడ ఏది కూడా అవర్లీ బేసిసా, వీక్లీ బేసిసా ఇదంతా కాకుండా పర్ కంప్లీటెడ్ గవర్నమెంట్ ఏదైతే వాళ్ళు చేస్తారో దానికి మాత్రమే ప్రైజ్ ఇవ్వబడుతుంది. కాబట్టి ప్రొడక్టివిటీని మనం ఎక్కువగా పెంచడానికి యూజ్ అవుతుంది. నచ్చినట్లు దుస్తులు కుట్టించుకోవాలంటే టైలర్, డిజైనర్, బొటిక్ ఒకే చోట ఉండాలని భావించిన ఆమె రన్ టైలర్ ను స్థాపించారు. 2022లో వ్యాన్ అద్దెకు తీసుకుని ఓ దర్జీ, మరో డిజైనర్ తో కలిసి అనసూయ బస్తీలకు వెళ్లారు. టైలరింగ్ సేవలు ఇంటింటికి అందించి ఏడాదికి పైగా కష్టపడ్డారు. నానాటికి పెరుగుతున్న ఆదరణ ఆమెకు ప్రోత్సాహమిచ్చింది. గత అనుభవాలతో దీన్ని విజిటల్ అగ్రిగేటర్ యాప్ గా మార్చారు. టైలరింగ్ సేవలన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చారు. ఈ డిజిటల్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ కనెక్షన్స్ అనేది మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు. చాలా టెక్స్టైల్ కంపెనీస్ కూడా మూతపడిపోతున్నాయి రోజు రోజుకి. ఎందుకంటే ఫాస్ట్ ఫ్యాషన్ పెరిగిపోతుంది. నిన్న వచ్చిన డిజైన్ ఇవాళ దొరకట్లేదు, అండ్ నిన్న ఇష్టపడిన డిజైన్ ఇవాళ నచ్చట్లేదు అని ఈ ఫాస్ట్ ఫ్యాషన్ డెసిషన్స్ వల్ల చాలా మంది జాబ్స్ కూడా వెళ్తున్నాయి. అండ్ వీటన్నిటికీ కూడా రన్ టైలర్ అనేది చెక్ పాయింట్ పెడుతుంది. రన్ టైలర్ 20,000 నుంచి 30,000 బొటిక్స్ ని ఆన్ బోర్డ్ చేస్తుంది. అండ్ 1 lakh to 2 lakhs ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఒక్క హైదరాబాద్లోనే 1000 బొటిక్ నిర్వాహకులు ఇందులో సభ్యులయ్యారు. నగరంలోని 10,000 బొటిక్లను త్వరలో రన్ టైలర్ పరిధిలోకి తేవాలని అనసూయ నిశ్చయించారు. శిక్షణనిచ్చి, ఫ్రాంచైజీ అవకాశాలిచ్చి మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్న ఆశయం అంకురించింది. కనీసం ఓ 500 మంది ఔత్సాహిక వనితలను నిపుణులుగా మార్చాలన్నది ఆమె తొలి సంకల్పం.
నేను హైదరాబాద్లోనే బొటిక్స్ ఆల్మోస్ట్ మనకి 10,000+ బొటిక్స్ ఉన్నాయి. ఈ 10,000+ బొటిక్స్ని నా యాప్లో రావాలనేది నా లక్ష్యం. అండ్ ఎవ్రీ 3 కిలోమీటర్స్కి కూడా ఏదైతే బొటిక్ ఉందో ఆ బొటిక్ కావాల్సిన సప్లై మొత్తం రన్ టైలర్ అనేది డీల్ చేస్తుంది. మన దేశంలో టైలరింగ్ పనికి అనసూయ కొత్త నిర్వచనమిస్తున్నారు. రన్ టైలర్ కేవలం దర్జీల కళా సృజన వేదిక మాత్రమే కాదు, సాంకేతిక ఆధారిత బిజినెస్ మోడల్ గా మార్చాలని, వనితలు వ్యవస్థాపకులుగా ఎదగాలని అవకాశమిస్తున్నారు. ఓ మధ్యతరగతి గృహిణి స్వయం కృషితో ఎదిగిన స్ఫూర్తి అనసూయ. అసంఘటిత టైలర్లను ఒకే వేదిక మీదకి తెచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ రంగం రూపురేఖలే మార్చారు. ఈ జనరేషన్లో మనం చూస్తున్న చాలా మెంబర్స్ లేడీస్లో ఎలా అంటే మనం తొందరగా స్టార్ట్ చేస్తాం, మనం తొందరగా పడిపోవడానికి కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. జర్నీలో ఏమైనా ఛాలెంజెస్ వచ్చినా కూడా అవి చిన్న చిన్నగా పక్కన పెట్టుకుంటూ మనం గమ్యాన్ని చూడగలిగితే అవంతకు అవే వెళ్ళిపోతాయి. ఏ బిజినెస్ నైనా సరే సక్సెస్ఫుల్ గా రన్ చేయాలంటే కంటిన్యూస్ గా ఫోకస్ అనేది పెడితే ఆటోమేటిక్ గా సక్సెస్ అవ్వచ్చు. స్వదేశీ ఆవిష్కారాలతో రోగ నిర్ధారణ సేవలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చిన కృష్ణసాయి టైలరింగ్ సేవలన్నిటినీ ఒకే డిజిటల్ వేదిక నుంచి అందిస్తున్న అనసూయ రెడ్డి విభిన్న రంగాల స్ఫూర్తిదాతలు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జేహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.